బ్యాంకుకి కన్నం వేస్తానా? బ్యాంక్ వేస్తాను బ్యాంక్ లోపల లోపలే లోపలే తోకుంటూ వస్తాంటావు నువ్వు. లోపల లోపలే ఏ నరికేస్తారు మళ్ళీ పండబెట్టి ఇట్లా దొన్నపోతుంది నరికినట్టు నరికేస్తారు మళ్ళీ. ఏ రామ్మద్దు కూడా దమ్మా చిమ్ము సర్వరైట్ స్టార్ట్ అయినట్టుంది. స్టార్ట్ అయినట్టుంది. ఏంది సమోసా ఉంది చూడ సమోసా ఆడ బీరువా కింద పడేసానని అమ్మది వారం అయింటది. తినమంటున్నావే కొద్దిగా ఉండాలి సెన్సర్. నువ్వే ఎత్తి పెట్టుకున్నావు అనుకున్నా. ఎవరు పెడతావు వారం అంతా? సర్లే ఏమైతుంది నువ్వు ఏం వారం ముందు తెచ్చినావు ఇప్పుడైతే నేను సమోసానే కదా ఉండాలి కొద్దిగా. నీకు ఇష్టం అనేది వాసన వస్తానా కూడా నేమ్మా పురుగులు పడతానా కూడా పడేయకుండా పెట్టి నీకు సమోసా ఇష్టం అని చెప్పి నాకేమి తినలేకనా. పురుగు పట్టినది ఎవరు తింటారా? 27వ తారీఖు నువ్వు ఊరికి పోయిరా. 27వ తారీఖు ఊరికి పో. 27వ తారీఖు 27వ తారీఖు ఊరికి పో. నేను పోతానని చెప్పలేదే. నువ్వు పో. తుఫాన్లు ఉన్నాయంట మొత్తము 27, 26, 28 3 రోజులు భయంకరమైన తుఫాన్లు ఉన్నాయని చెప్పినారు. ఈదురుగాలులతో కూడిన తుఫాన్. ఈదురుగాలు అంటే తెలుసా నీకు? ఏం చెప్పు. దయ్యాలు పట్టేది ఊరు పెట్టి పొలవేర్లే పోతే అట్లా ముందు నుంచి పోతాయి. ఏంటి ముందు అవి ఎదురుగాళ్ళు. నేను చెప్పేది ఈదురుగాళ్ళు. ఈదురుగాళ్ళు ఏంటి చెప్పు. ఎదురుగాళ్ళు అంటే ఎదురుపోతాయిలే. ఈదురుగాళ్ళు అంటే యావగాళ్ళే కానీ మనుషులు ఎవరు బయట తిరగారు 3 రోజులు. భయంకరమైన నా ప్లాన్ వేరే ఉన్నాయి. అన్నది ఊరికి తరలిస్తాను. తరలిచ్చేకి అర్థమైంది. మనుషులతో మాత్రం పెట్టు. అందుకే మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపుకి దిక్కులు కోరి పంపించేస్తాను. దిక్కేదో నేను చూసుకుంటాను. నీ దిక్కేం కాదు, నువ్వు చూసుకోవద్దాడా. నా దిక్కు మా దిక్కులు కూడా చూడు. నీ దిక్కే ప్లాన్లు ఉంటాయి. నేను వాతావరణం తగ్గట్టు పోతాంటాను. నేను ప్రకృతితో పనులు చేయించుకునే కాదు. నేను ప్రకృతితో పనులు చేయించుకునేవాడిని. అందుకు దయచేసి అర్థం చేసుకుని ఊరికి బయలుదేరు. వీళ్ళు కూడా వాళ్ళ ఊరికి పల్లెలు పోతున్నారు. అంటే అందరినీ మేసి యాదాన్ని పిలుచుకెళ్ళకుండా నీకు పెళ్లి ఎవరైనా పిలుచుకుంటానంటావా నువ్వు? నువ్వు చెప్పే తుఫాన్ ఏంది? నువ్వు ఆ తుఫాన్ వేరే, నువ్వు ఈ తుఫాన్ చెప్తుందంటే ఇంకా తుఫాన్ వచ్చే టైంలో తుఫాన్ బండి ఉంటది కదా పెద్ద జంపుది, దాంట్లో తిరుగుతానని చెప్పు. అదే నేను చేస్తాను. గీతాలు వచ్చిందిలే కానీ ఓపెన్ చెప్పేస్తాను. బ్యాంకుకి కన్నం వేస్తానా? బ్యాంకు కన్నం వేస్తాను. కన్నం వేయడం అంటే తెలుసు కదా. ఆ గేమ్ ఆడతానులే కానీ నీకెందుకు అవన్నీ? ఇప్పుడు పోతాయి కళ్ళు. నీ సూపు కంటే మేలేలే. నీ కనబడేటవన్నీ నీ కేవలం అవే కనబడతాయి కదా నీ సూప్ తో. అది అందుకు నాకు బ్యాంక్ పని ఉంది. బ్యాంక్ పని ఇప్పుడు బ్యాంక్ కన్ను అని చెప్పినావు. ఏంది కన్ను? బ్యాంక్ కన్ను అంటే ఏంది? చూస్తాను పోయి బ్యాంక్ కన్ను అంటే చూపుతో కంటి చూపుతో చూసొస్తా బ్యాంక్ అని చెప్తాను. చంపేసి చూసొస్తాడా? నేను చంపేస్తాను లేదు. నువ్వు చూసే టైప్ కాదు, కాల్చే టైప్. నువ్వు అర్థమైందా? ఎవరు పెడతామని నువ్వు స్పాట్. ఒక్క నిమిషం. ఆ బ్యాంక్ లో నా అకౌంట్ ఉంది. అంత తుఫాన్లకి అంత ఎదురుగాలకి బ్యాంక్ ఏమన్నా అయితే ఏమన్నా నా డబ్బులు పోతాయనే ఉద్దేశంతో నేను ఇద్దరు కష్టపడి కాపలా కాయాలనుకుంటున్నాను బ్యాంకుకి. ఆ 3 రోజులు అంటే 3 రోజులు కాయాలి. ఓ రోజులో పని అయిపోతే ఓ రోజులోనే, 2వ రోజు అయితే 2వ రోజు. అది అంటే నువ్వు ఎక్కలేని ప్రపంచంలో డబ్బు అంతా నీది ఒకందే ఉన్నట్టు ఎవరిది జనాలు లేదు. వాళ్ళకి ఏం పని పాటలేవు. జనాలు కూడా తీసుకుని కాపాడతా కదా. జనాలు కూడా నేనే తీసుకుంటాను కదా కాపాడే. ఓహో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. నువ్వు అంటే దోపిడీ పోతావు, దొంగతనం పోతావు అనే కదా నువ్వు. అంటే నీకు ఈదురుగాళ్ళకి తుఫాన్లకి ఎదురుగాళ్ళకి మొత్తం అంతా
డబ్బు బంగారు బ్యాంకులో అంతా కొట్టకపోయినా మీకు పర్లే. నేను కాబట్టి మేము ప్లాన్ వేసుకొని 3 మంది మేము అందరి డబ్బు సమకూర్చి జాగ్రత్తగా బండ్లకి ఎక్కిచ్చి తీసుకుపోతే తప్పేం లేదు. అదే నిజమే. యాడ్ చేసుకో దాంట్లో నన్ను కూడా నిజమే. యాడ్ చేసుకో దాంట్లో నన్ను కూడా. నీకు లారీ డ్రైవింగ్ వచ్చి ఐసర్తోలేకి రాదు. ఒక నిమిషం నేను అడిగిన దానిలో చెప్పు. నీకు ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చా? రాదు. ఇంకోటి టనల్స్ కింద గుంతలు పెట్టేది వచ్చా? రాదు. గోడలు బొక్క పెట్టేది వచ్చా? రాదు. నీకు ఇంకేందొచ్చు నేను తీసిపోయి? పెద్ద పెద్ద సంచులు పోయగలవా? రాదు. డబ్బు కట్టాలి స్పీడ్ పెంచగలవా? రాదు. ఏందొచ్చు? గేట్ పగలు కొట్టడం. ఏది చూపిస్తావా? 2 రోజుల క్రితమే గుజరీకి వేసినాం బ్యాంకు. 2 రోజుల క్రితమే గుజరీకి వేసినాం బ్యాంకు. ఇంకేందున్నాడు గేట్ బ్యాంకుకి ఏమని చేసేకన్నా? నువ్వు వేసేసావు గేట్. అది కూడా మా మీద చెప్తావా? ఏ చెల్లెలు బజార్ మమ్మడ నువ్వేకి ఇంకెవరు వేస్తారు? బండ్లు లోపల బ్యాంక్ లేకి పోయి బండ్లకి గేట్ అడ్డమైతుంది. అందుకు నువ్వు పగలు కొట్టేసినావు. ఎవరు సన్ను ఆడ ఈడ పడేసే బదులు ఏడన్నా గుజరీలో స్క్రాప్ లో పడేసినావు అనుకో, వాటర్ అంతా బాగుపడతాడు కదా. వాడు బాగుపడేదా నువ్వు కూడా బాగుపడతావు కదా. ఏ అవన్నీ గేట్ తేపలే నష్టపోయినట్టు చెప్తాను నువ్వేమో. ఇప్పుడు మేము 3 ఐక్యమత్యంగా నన్ను కలుపుకోమంటా. నువ్వు ఎట్లా నేను చెప్తా కదా, నువ్వు చేస్తా కదా. నువ్వు ఎట్లా నేను చెప్తా కదా, నువ్వు చేస్తా కదా. టీమ్ లో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఏమే తీసుకో. డ్రిల్లర్ ఉన్నాడు. ఓకే. ఇక ప్లాన్ లో స్కెచ్ గీసే మ్యాప్ గీసే తెలివితేటలున్నాడు. నేను ఇంకెవరితో అవసరం ఉంది? డబ్బు నేను ఎలా లాకర్ ఓపెన్ చేస్తా తెలుసు కదా. ఏంది ఓపెన్ చేస్తావు? లాకర్ లో. ఏం లాకర్లు వచ్చి నీకు ఓపెన్ చేసేకి? అన్ని లాకర్లు తీస్తా. నువ్వు నీకు ఏం టైప్ తెలుసు చెప్పు? లాకర్లు సిబిఐ లాకర్. సిబిఐ లాకర్ కాదు, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది పోలీస్ అది డిపార్ట్మెంట్. వేరే ఇది వేరే. ఎన్సిసి అంటే పొద్దు పోతావు. బైపీసీ డిజిటల్ కోడింగ్ ఉంటా. డిజిటల్ కోడింగ్ ని క్రాక్ చేయాలా? ఏమనుకుంటానవా నువ్వు? ఫైర్ వాల్ ని క్రాక్ చేయాలా? ఆ డెకెట్ లోనే మానమ్మ ఆ డెకెట్ లోనే ఎవడే గాని ఫైర్ వాల్ ని క్రాక్ చేసినట్టు చరిత్ర లేకోకుండా క్రాక్ చేసి ఉంటుంది. డెకెట్ లోనే ఎవడే గాని ఫైర్ వాల్ ని క్రాక్ చేసినట్టు చరిత్ర లేకోకుండా క్రాక్ చేసి ఉంటుంది. నాకే అన్ని అర్థమైనాయి. 5 అన్న చేయాలని అర్థమైందా? 5 అన్న చేయలేదు. 5 నీకు చెప్తాడు. నీకు కావాలంటే కొంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన మొదటి ఇంట్లోనే ఉంటా. చెప్పు. అవి ప్లాన్ చేసేవాడిని ఉన్నారంటున్నా కదా. నేను కూడా చేస్తానా? మేము సంపాదించుకుంటామా? మేము కూడా ఉంటాం కదా, పాల్గొంటాము. ఏదో తప్పు చేస్తే చెప్పు. ఇప్పుడు నువ్వు మాకి ఒక మనిషి ఎక్కువైనాడంటే ఒక మనిషికి 6 కోట్లు పోతుంది. 6 కోట్లు కాదు, దాని మీద 3 రెట్లు సంపాదిస్తా. సంపాదించుకో. మా దగ్గరికి వస్తాను. మేము సంపాదించలేము, బతకలేము. మా వల్ల కాకే మేము ఇట్లా దాంట్లో ఎంచుకుంటాను. మేము ఎందుకు తుఫాన్ నమ్ముకున్నాము? మేము బతకలేకే. నువ్వు దానికి రెట్టింపు సంపాదిస్తానంటే సంపాదించుకో. మేమేమి అడ్డుపడలే కదా. నువ్వు సంపాదిస్తుంటే కష్టపడి ఇది చేసి కాదు. నేను కూడా మీరే చేరుతాయి. బాగంటే పరిస్థితులు బాగాలేక మాకు స్తోమత లేక ఉంగరాలు దొరుకుతావా? కడని దొరుకుతావా? సోఫా సీట్ వేసుకుంటువా? ఈ టీవీ వేసుకుంటువా? హెలికాప్టర్ లో ఎవరు ఉన్నారు తెలుసా నీకు? పోయేది కాదు మాకే. ఇంకోటి ప్లాన్ ఉంది. అది హెలికాప్టర్ తో వేరే చోరీ ప్లాన్ చేసిన అది వేర్లే. అప్పుడు హెలికాప్టర్ లో తిరిగేది అది వేర్లే. దేశమే దాటుతాను కానీ దాని గురించి వెళ్ళే కానీ ఇప్పుడు మాకు లేదంట. ఇప్పుడు మనిషి అవసరం లేదు మాకు. అది మనిషి నేను అవసరం పడతా అర్థమైనా? మనిషి నేను అవసరం పడతా అర్థమైనా? నువ్వు వాళ్ళు నేను ఏం చెప్తే చేసే సిద్ధపడతారు. నువ్వు సిద్ధపడతావా? చెప్పు మళ్ళా. ఏంది 3 రెట్లు చేస్తాను. సరే ఫస్ట్ అందరమే హెచ్చర్లో దిగుతాం. అవి జరగకూడదానికి అది ఎంత డబ్బు బంగారు పెట్టాలి. అందరమే హెచ్చర్లో దిగుతాం. అవి జరగకూడదానికి
అది ఎంత డబ్బు బంగారు పెట్టాలి జాగ్రత్తగా నువ్వు మళ్ళా నువ్వు అటు ఇటు తేడేది అనుకో నా మాట దండం పెడతాను ట్రైన్ బేస్ మీరు ట్రైన్ ఎవడు మీ తాత ఎత్తాడో ముత్తాత తెస్తాడు పట్టాలు బ్యాంక్ కాడికి ట్రైన్ ఎట్లా వస్తుంది అలా పట్టాలు వేసి ట్రైన్ బుక్ చేసుకుని అమ్మ ట్రైన్ కొనేంత ఉంటే ఇంకా బ్యాంక్ కాడికి ఎందుకు పోలే ఇంకా దొంగతనానికి ఈదురుగాల్లో వస్తుంటాయి రానేమో తుఫాన్ అంటే నువ్వు ట్రైన్ అంటావు ఐచర్కి కింద 600 కేజీలు స్టీల్ రాడ్లు పెడతాను కొట్టబోకుండా గాలికి ఏదైనా ఇంజనీర్ టెక్నాలజీ వాడతాను నేను అర్థమైందా రామరాజు రాడ్ తెలుసు కదా నీకు మళ్ళీ అది ఐచర్లో దిగిన వెంటనే ఈ టీమ్ లో మెయిన్ ఎవరు నువ్వేందుకు ఈ టీమ్ లో మెయిన్ ఎవరు నువ్వేందుకైతే ప్లాన్ నేను ఇస్తాను నువ్వు లాస్ట్ చేరినావు నువ్వేందుకు లీడర్ అవుతావు నీకు లీడర్ అనేది ఇప్పుడే లేకపోతే ఆడిపోయినా గేమ్ తింటావు కమాండ్ ఏమింటావు నువ్వు మళ్ళీ అదే చెప్పు ఎవడు దిగుతావు ఫస్ట్ గేట్ ఎటు లేదు కాబట్టి అది గేట్ తెరిచిపెట్టు దాన్ని ఇడిచిపెట్టినా నువ్వు మళ్ళీ గేట్ గురించి వెళ్ళా గేట్ లేదు కాబట్టి అయితే గేట్ కాడిపోయి అవుతుంది ఉడికాలు బయట పెట్టాలా కింద పొంగల్లా ఇవన్నీ చెప్పుకుంటా పోతా అంటే ప్లాన్ నీకు ఎక్కదంగా చెప్పు మరి నేను చెప్పాలి ప్లాన్ చేయాలా దిగిన వెంటనే డోర్ బాల్ కొడతాడు మనోడు ఎలక్ట్రీషియన్ బయట కరెంట్ తీసేస్తాడు డోర్ అప్పుడే శబ్దం లేదురా ఏ ముద్రష్టమడా అంటే బయడాలు బయడాలు గుద్దరు డోర్ ఇప్పేస్తాడు అట్లా చెప్తావు యా డోర్ అనుకుంటాను యా డోర్ ఇప్పుడు మేము యా డోర్ ఐచర్ డోర్ ఎందుకు ఇప్పుతావు రా చిల్లర కదా బ్యాంక్ డోర్ గురించి మాట్లాడుతానేది ఇప్పుడు యాడి పేరు చెప్పు మనము హైవేలో ఉన్నాము హైవేలో కదనా మళ్ళా హైవేలో కదరా బ్యాంకు ఊర్లో సిటీలో ఉండే బ్యాంకు ఇప్పుడు ఐచర్ వచ్చి అవుతుంది ఏడవుతుంది ఇది ఊర్లో అపార్ట్మెంట్ కాడ అవుతుంది అపార్ట్మెంట్ కాడ ఏంటి బొంగులో ఉంటుందా ఏమన్నా అంగిన పెట్టుకుంటారేమన్నా జనాలు అదే ఏ ఊర్లో పక్క ఊర్లో అపార్ట్మెంట్ కాడ ఆపుతాము ఐచారు ఈడ నుంచి బ్యాంకుకి కరెక్ట్ 30 కిలోమీటర్ల దూరం అర్థమైందా 30 కిలోమీటర్ల అదే స్కెచ్ చూడు ఈడ నీకు డోర్ వాళ్ళు కొట్టి కింద గుంత దోగిస్తారు నువ్వు ఈడ నుంచి ఎట్లా దోగిస్తారు అప్పటికప్పుడికే గుంత దోగిస్తారేమన్నా ఏ ముద్రష్టమాడా చిల్లరదవా నువ్వు ఈడ నుంచి గుంత దోక్కుంటే బ్యాంక్ కాడ వరకు వస్తావు నువ్వు మేమంత లోపల నువ్వు ఈ నుంచి ఇటుకు వచ్చే లోపల 3 రోజులు తుఫాను పడతా ఉంటది కాబట్టి మేము ఏడన మీద ఉంటాము షెల్టర్ నువ్వు తీసుకుంటావు 30 కిలోమీటర్లు లోపలే దోకుంటూ వస్తాంటావు నువ్వు లోపలే దోకుంటూ వస్తాంటావు నువ్వు లోపలే గడాలు పారాన్ని ఇస్తావు నువ్వు తోక్కుంటూ వచ్చేకి ఎంతసేపు పడుతుంది నీకు అంటే నన్ను ఈ దీనికి వాడుకుంటున్నావు తోగేకే సరే తోగు కదా సరే వేరే వాళ్ళు ఇచ్చి పెడతాను ముందా 30 కిలోమీటర్లు తోగుతావు 30 కిలోమీటర్లు ఏ ముద్రష్టముడు సత్యం చెప్తారు ఒక 30 కిలోమీటర్లు గుంత తోగేది తోగేవాడు ఎవడో తోగేవాడు నువ్వు ఫీల్ అవుతావు నువ్వు ఐచర్లో కూర్చుంటావు కదా 30 కిలోమీటర్ల గుంత తోగినాక నువ్వు 30 కిలోమీటర్లు పోనీ గుంతలో లోపలన్నా పోతావు తోగినాక అది కూడా కాదా నీకు పొయ్యేనేమో బ్యాంక్ లోపల దూరుతావు అర్థమైందా బ్యాంక్ లోకి దూరి నువ్వు లేచి బ్యాంక్ లో ఏమేమి ఉన్నాయో చూసి మొత్తం అవన్నీ తీసుకొని 10,000 తీసుకొని ఇటుకు వచ్చి ఇడుతుంటావు 10,000 ఇంకా నీకు ఒకటేసారి అంటే గుంతలు ఎట్లా మోసుకొని వస్తావు నువ్వేమన్నా బాగులే ఏ గొట్టమ్మడా నేను పోయి భూమిలో పోయి 30 కిలోమీటర్ ఒకన్నే పోయి 10,000 తెచ్చారా నన్ను పండబెట్టి ఇట్లా దొన్నపోతుని నరికినట్టు నరికేస్తారు మళ్ళీ నన్ను పండబెట్టి ఇట్లా దొన్నపోతుని నరికినట్టు నరికేస్తారు మళ్ళీ 10,000 ఒకసారి కమ్మలు ఒకసారి నెక్లెస్ ఒకసారి అట్లా ఏమేమో బంగారు వస్తువులు కూడా తీసుకుంటూ ముగ్గురని నాకు ఎలక్ట్రికల్ అంటే దారిలో నీకు కరెంట్ కొట్టకుండా నువ్వు గుంత తోగేటప్పుడు వైర్లు ఏమైనా తగులుతాయి కదా అవి తగిలినప్పుడు కష్టమడా నాకు రేగింది అనుకో గుట్లమ్మడా
యాడున్నాడు భూమిలో ఉంటుంది కరెంట్ ఏమైనా యాడుంటాయి పైన ఉంటాయి చూసాను చెప్పా నా బ్యాగ్ దాని కాదు నాకని చెప్పు అపార్ట్మెంట్ కాడ కరెంట్ తీసేసేది ఎవరు ఎవరు మన ఎలక్ట్రిసిటీ తీసేసేది అపార్ట్మెంట్ వాళ్ళ కరెంట్ మనం గుంత దవ్వుతాడేది కనబడకూడదు కదా మన ఎలక్ట్రీషియన్ దానికి ఉపయోగపడతాడు నువ్వు ఒకటి తెచ్చా అంటే మేము దాన్ని గుడ్లు పెట్టుకొని గుడ్లు గుగ్గులా చూస్తాంటా వాగి టాకీలో మాట్లాడుతుంటాను నీకు ఇస్తాను వాడి వాగి టాకీలో హలో 1 2 3 వినపడుతుంది అనుకుంటా నువ్వు సగం దాని వెనక ఇంటికి వినపడదు ఒకవేళ నువ్వు మళ్ళీ గంట సేపు చూస్తావు అయ్యి మళ్ళీ గంట సేపు చూస్తావు అయ్యి ఎంతవరకు ఏం చేయాలి నిన్ను ఎవరు పెట్టించుకొని ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ కార్లో వస్తా కదా 30 కిలోమీటర్లు అప్పుడు వినపడుతుంది కార్లో జమ్మం వచ్చి నువ్వు మళ్ళా అంటే నన్ను చంపేసినట్టు లీడర్ అంటే కార్లో ఇది వస్తుంది వేరే పెట్టు అందుకే ప్లాన్ బి గీసిన మనము ఊరు చివరి ఉంటావు ఓకే మనము నువ్వు నేనా ఎవరున్నామో నలుగురు ఉంటాం ఊరు చివర నువ్వు ఊర్లోకి పోయి బ్యాంకులోకి పోతావు బ్యాంకులోకి పోయి నీకు గన్ను ఎవరు కత్తిస్తావు అది చూపించి బెదిరించి నువ్వు మొత్తం అంతా సంచిలో అన్ని దూరుకొని నువ్వు తీసుకొని ఊరోకలకు వస్తావు నువ్వేం చేస్తావు అమ్మాయిలు చెప్పమని చేస్తాంటావా అమ్మాయిలు చెప్పమని చేస్తాంటావా నువ్వు ఏ ముదరష్టమడా నాకు చెడ్డ కూతురు రప్పిద్దాం మళ్ళా నోరంతా మాట్లాడుతున్నాను నీ వల్ల ఏమే అసలు ఏం చేస్తున్నారు లీడర్ అన్నాక అర్థమైందా ఫస్ట్ ముందు ఉంటాడు మన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటది అంటే లేదా నా ముట్టికి ముందు పెట్టించేసి ముట్టికి అంటున్నాను సినిమాలో లీడర్ వేరు ఈ లీడర్ వేరు ఈ లీడర్ ఓన్లీ ఫోన్ లో వాకి టాకులు ఎత్తా ఉంటాడు లోపల పోండి 1 2 3 లోపల పోండి అవి తీసుకొని ఇటుకి వచ్చి ఆడు పెట్టేసిందంట మీరు అంతా ఓ చోటు సమర్కు అంతా పెట్టిన తర్వాత అయితే వేసుకొని నేను పోతా తర్వాత మళ్ళా అట్లే చిల్లడానికి ఏం ముదృష్టమోడా అంతా సెటిల్ అయినాక ఎవరెవరికైతే అప్పుడు ఇస్తా అది అంటే నువ్వు అన్ని బాగా జలితాలు చేసి అన్ని చేసిన తర్వాత దాంట్లో సగం డబ్బు కొట్టేసి మళ్ళా అంటే ఇటు సచ్చినాడా బతికినాడా పోయినాడా లే వాళ్ళు వేరే అటాక్ అయ్యి అంటే నువ్వు అట్లా జరిగితే నువ్వు పోదామనే కదా ఒక్క నిమిషం జరుగుతాది అనే భయం ఉంటుంది కాబట్టి నేను దానికి కూడా ప్లాన్ వేసిన సగం సరుకు నువ్వు ఐచల్కి చేరిన వెంటనే నేనే ఫోన్ చేసి పట్టిస్తా దినాన చచ్చిపోతావు గానాగాలు చేస్తావు మొత్తం చెప్పేస్తాను చేయలే కదా చెప్తాను చేయలే నీకు తెలియదు కదా యా బ్యాంకో తెలియదు కదా నువ్వు యా బ్యాంక్ అయినా చెప్పేస్తా నేను చెప్పలేదు దొంగతనం మాత్రం చెప్పేస్తాను నేనేదో కిడ్నీ బ్యాంక్ అనుకున్నా సరేపా